స్పీకర్ సార్ ఎంత మాట అన్నారు సార్. హర్ట్ చేశారు సార్. నన్ను బాధ పెట్టారు. సభాధ్యక్షుడైన మీరే అలా కామెంట్ చేస్తే ఎలా అంటూ నిండు సభలో ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. సభలో అన్పార్లమెంటరీ పదాలు వాడని ఎమ్మెల్యేను నేను, పైగా సీనియర్ని, అందున మహిళను, నన్ను అంత మాట అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సునీతా లక్ష్మారెడ్డి. ఇంతకీ సునీతమ్మను అంతగా హర్ట్ చేసిన ఆ మాటలేంటి? అసెంబ్లీలో గత వారమంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ వారం స్పీకర్కు గులాబీ ఎమ్మెల్యేల మధ్య వార్ జరుగుతోంది. బీఆర్ఎస్ సీనియర్ శాసనసభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి సోమవారం మాట్లాడుతుండగా స్పీకర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. స్పీకర్ వ్యాఖ్యలపై సునీత అభ్యంతరం తెలిపారు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నాకే వినబడట్లేదు, నాకే వినబుద్ధి అవ్వట్లేదు, వీళ్ళందరూ ఎట్లా వింటున్నారో అని చెప్పేసి అనడం నిజంగా కూడా చాలా బాధేసింది అధ్యక్ష. తాను అన్పార్లమెంటరీ పదాలు ఉపయోగించలేదన్నారు. సీనియర్ శాసన సభ్యురాలిగా తాను హుందాగా మాట్లాడతానన్నారు సునీత. మీరే ఒక మహిళగా నేను మాట్లాడుతున్నప్పుడు, ఒక సీనియర్ శాసనసభ్యురాలిని మంత్రిగా పనిచేసినాను, నేను ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ మాట్లాడలేదు. ఎందుకంటే సభలో చాలా మంది ముఖ్యమంత్రి, మంత్రులు, సభ్యులందరూ కూడా మాట్లాడినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఉన్నటువంటి శాసనసభలో కూడా నేను చెప్తాను అధ్యక్ష, ఇది ఇట్లా మాట్లాడాలా, 0 అవర్లో ఒకటే సబ్జెక్ట్ మాట్లాడాలా, మనం మాట్లాడద్దు అని చెప్పేసి చెప్పేటువంటి స్టేజ్లో ఉన్నటువంటి నన్ను మరి మీరు నిన్న ఏదైతే మాట్లాడినరో నాకు చాలా బాధ అనిపించింది. స్పీకర్ హోదాలో ఉన్న మీకు మీరు మాట్లాడింది కరెక్టే అనిపిస్తుందా అని ప్రశ్నించారు. మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు వినపడలేదు అధ్యక్ష. ఎందుకంటే అల్లరి చేస్తా ఉన్నారు, ఇక్కడ అక్కడ అందరూ కూడా అల్లరి చేసినప్పుడు మాకు వినపడలేదు. మేము వాకౌట్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మా సభ్యులు చెప్పి మిమ్మల్ని ఇట్లా స్పీకర్ గారు అన్నారని చెప్పేసి నాకు వీడియోలు చూపిస్తే నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. మీకు మంచి అనిపిస్తే మీరు రికార్డులో ఉంచండి అధ్యక్ష, లేదు అంటే మరి దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిందిగా నేను కోరుతాను. ఎందుకంటే తనకు మహిళలంటే గౌరవం అన్నారు స్పీకర్. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు గడ్డం ప్రసాద్. మహిళలంటే ఎనలేని గౌరవం నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను. మీరు తప్పుగా భావించిండొచ్చు, మీ మనసు కష్టపడితే విత్డ్రా చేసుకుంటారు. మరోవైపు సభ నుంచి సస్పెండ్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ పై పోరాటం కొనసాగిస్తున్నారు. సోమవారం అసెంబ్లీకి వెళ్లారాయన. తన సస్పెన్షన్ కు సంబంధించి అధికారిక బులెటిన్ ఇవ్వాలని స్పీకర్ కు జగదీష్ రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. తనను సస్పెండ్ చేసి ఇన్ని రోజులవుతున్నా ఇంకా అధికారిక బులెటిన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సభను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. సోమవారం స్పీకర్ టార్గెట్ గా జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పిస్తే మంగళవారం స్పీకర్ వ్యాఖ్యలపై సునీత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునే వరకు వదిలిపెట్టలేదు బీఆర్ఎస్.